దేవుని పనిలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు పైన ఉండటానికి వీల్లేదు. పైన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పెదవుల శుద్ధీకరణ పొందిన యెషయా ఇంటికి పోయినట్టు ఉంటుంది. శుద్ధీకరణ చేసి యెషయాతో ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు శుద్ధివంతుడు, శుద్ధి చేయబడ్డావు, నువ్వు ప్రాయశ్చిత్తం అయింది. కాకపోతే నేను ఎవరిని పంపుతాను, నా కోసం ఎవరు పోతారు? వెంటనే నీ స్పందన దేవుడు చూస్తాడు. దేవా, ఇదిగో నేనున్నాను. నువ్వు అలా స్పందించలేదనుకో, బాగుపరచబడి యెషయా ఇంటికి పోయినట్టు ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెబుతారు ప్రభుకి. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? 2. 3వది, వెళ్ళి ప్రకటించాలేను, పరిచర్య చేసే ఓపిక నాకు లేదు అంటావా? కనీసం ప్రార్థించగలవు కదా? ప్రార్థించే ఒక చిన్న గుంపును నువ్వు తయారు చేయగలవు. నువ్వు వెళ్ళలేకపోతున్నావు, పరిచర్య చేయలేకపోతున్నావు. వెళ్ళేవారి కోసం, పరిచర్య చేసేవారి కోసం ఒక విజ్ఞాపనకర్తగా నువ్వు ఉండొచ్చు. నీవేం చేయగలవు అంటాడు ఆయన. నేను ఎవరిని పంపుదాను? మా కోసం ఎవరు వెళ్తారు? ఆయన కోసమా? ఆయన కోసమే, ఆయన పిల్లల కోసం. నువ్వు చేయగలవుగా. కానీ ఎంతమంది ఆ బాధ్యత తీసుకున్నారు? ఎంతమంది ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు? దేవుడు పట్టించుకోడా? దేవుడు గమనించడా? దేవుడు చూడ్డా? నేను వెళ్ళి ప్రకటించలేనన్నావు. కనీసం పరిచర్లోకి వచ్చి చేసే ఓపిక నాకు లేదన్నావు. కనీసం ప్రార్థించగలవు కదా. ఆ పనికి నువ్వు ఎందుకు తీర్మానం చేయకూడదు? ఒక చిన్న గుంపుని సమకూర్చుకొని ప్రతిరోజు రోదన విద్య కలిగిన స్త్రీలాగా ఆత్మల కొరకు భారంతో నువ్వు ఎందుకు విజ్ఞాపన చేయకూడదు? ఆ రూపేణ నువ్వు దేవుని సేవ ఎందుకు చేయకూడదు? చేయాలి. 3, 4 చెప్తున్నాను, అందరూ వినండి. ఇక్కడ వాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు, ఆ జూమ్లో ఉన్న వాళ్ళు అందరూ వినండి. నువ్వు వెళ్ళి ప్రకటించలేవు, వచ్చి పరిచర్య చేయలేవు, చిన్న ప్రార్థన గుంపును సమకూర్చలేవు. నువ్వు జాబ్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, ఏదో నీకు అందులో అవకాశం దొరికింది, అందులో నువ్వు సంపాదిస్తున్నావు, లేకపోతే నువ్వు ఒక అధికారిగా ఉన్నావు, ఒక హోదాలో ఉన్నావు, నీకు ఒక ఛాన్స్ ఉంది, వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే ఆల్రెడీ వెళ్ళి లైన్లో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేయొచ్చు, నువ్వు సపోర్ట్ చేయొచ్చు. ఒక క్రొత్త ప్రాంతానికి అన్యజనుల రక్షణార్థమై ఒక దైవజనుడి కుటుంబాన్ని నేను పంపించాలి అంటే ఆ కుటుంబానికి కనీసం నెలకింతని, ఎందుకంటే వారు ఆత్మలను రక్షించి ఒక సంఘాన్ని నిర్మించి ఓ పరిచర్య రూపుదిద్దుకున్న దాకా మన ఈ మెయిన్ సంఘమే ఆ బరువు భరించాల్సి ఉంటుంది. లేకపోతే ధైర్యంగా ఎవరిని పంపగలను? భార్యా బిడ్డల్ని తీసుకొని ఇట్రా. ఓ దైవజనుడు ఉన్నాడండి, భార్యా బిడ్డల్ని తీసుకొని వెళ్ళమని నేను చెప్పాను. నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళిపోతాముడు అని నేను అన్నాను. వెళ్ళి అక్కడ నువ్వు దేవుని కొరకు పనిచేయి, నేను కూడా వస్తాను, దర్శిస్తాను. అక్కడ కొన్ని కుటుంబాలు రక్షణ పొందుకొని ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన ఆదరణ లేకున్నారు, సహవాసం లేకున్నారు. మనం నిర్లక్ష్యం చేసామంటే అక్కడ రక్షింపబడ్డ ఆత్మలు పాడైపోతాయి. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? నువ్వు అక్కడికి పోయి బాప్తీసం ముందు వచ్చావు కనుక నేను నీకు బల్ల ఇవ్వను అనే సంఘాలు ఉన్నాయి. నేను నీకు ప్రభు బల్ల ఇవ్వను, నువ్వు ఇక్కడ పొందాల, నువ్వు ఏడో పొందొచ్చావు కాబట్టి నేను ఇవ్వను అనే సంఘాలు ఉన్నాయి. అలా అడిగిన వాళ్ళు ఉన్నారు. మాకు ప్రభు బల్ల ఇవ్వట్లేదన్నా, పరిచర్య లేదన్నా, ఇక్కడ ఎటు పోవాలో అర్థం కావట్లేదన్నా అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆధారం చేసుకుని అన్యజనుల మధ్యలో విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరిగే అవకాశం ఉంది. మరి అలాంటి ప్రదేశానికి నేను పంపించాలి ఇలాంటి వ్యక్తిని. తను ఏదో ఉపాధి చేసుకుంటున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, నాకు సహకారిగా అనుకుందాం. ఇప్పుడు అన్నీ మానిపించి నువ్వు వెళ్ళు నాన్న అక్కడికి, ఒక మిషనరీగా నువ్వు అక్కడికి వెళ్ళు,
నేను నిన్ను పంపుతాను ప్రభు కొరకు, నీ భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళు, అక్కడే స్థిరపడటానికి ప్రయత్నించు. ఎందుకంటే ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న విలియం కేరీ ఇండియాకు వచ్చి ఇండియాలోనే తన యాత్ర ముగించినట్టు. అర్థమైందా? డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడే తన యాత్ర ముగించినట్లు, ఒక ప్రాంతానికి మిషనరీగా వెళితే ఇంకక్కడే తమ్ముడు ఆ ప్రాంతాన్ని రక్షించుకుంటూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సువార్తను వ్యాపింపజేసుకుంటూ, ఆత్మను రక్షించుకుంటూ ఇక ఆ ప్రాంతానికి అప్పగింపబడ్డట్టుగా పంపబడాలి. అది ఒక దైవజనుడి సమర్పణ, ప్రతిష్ట. తన సొంత ఇల్లు, స్వజనులు, తన స్నేహితులు, శ్రేయోభిలాషులు, రక్త సంబంధులు, తన పరిచయం ఉన్న ఊరు మొత్తం వదిలిపెట్టి తనకు తెలియని కొత్త ప్రాంతానికి వెళ్ళి ఎవరు లేని ఆ చోట దేవుణ్ణే ఆధారం చేసుకొని, మన తల్లి సంఘాన్ని ఆధారం చేసుకొని తను మనుగడ సాగించాలి. వెళ్ళగానే కనీసం ఏదన్నా పని చేసుకుంటా సేవ చేయడానికి వెంటనే పని దొరక్కపోవచ్చు. ఒకవేళ పని మీద మనసు పెడితే అక్కడ సేవ జరగకపోవచ్చు. కాబట్టి వెళ్ళి అక్కడ దేవుని పని చేయడానికి ఆ వ్యక్తికి కనీసం భార్య బిడ్డలు ఆకలి అనడానికి అవకాశం లేకుండా వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టుకోవాలి, వస్త్రం ఇవ్వాలి, నిలవ నీడ ఇవ్వాలి. ఇవన్నీ జరగడానికి కనీసం నెలకి కొంత సపోర్ట్ తనకు కావాలి. తిని భోగాన్ని వెలగబెట్టడానికి కాదు. అలా వెలగబెట్టేవాడైతే తన సొంత ఊరు వదిలిపెట్టిపోడు. కానీ వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అంటే ఆత్మల భారంతోనే కదులుతాడు. అలా కదిలిన వానికి మనం ఎందుకు సాయం చేయకూడదు? కొంతమందికి విస్తారమైన సంపాదన ఉంది, నెలకి 1000 రూపాయలు సంపాదిస్తారు, కొంతమంది లక్షలు సంపాదిస్తారు. ఒక దైవజనుడి ఫ్యామిలీని మనకున్న దానిలో నెలకి దాన్ని సపోర్ట్ చేసి మనం ఎందుకు ఆదరించకూడదు? ఒకసారి ఊహించండి, మనకు వచ్చిన దానిలో నుండి కొంత సపోర్ట్. ఇదిగో దేవుని సేవకు మన సంఘంలో నుండి వెళ్ళిన వారికి, దైవజనులకు సపోర్టుగా ఇదిగో నా రాబడిలో నుండి కొంత తీశానన్న దేవునికి, దైవజనుల కొరకు. ఇదిగో ఒక దైవజనుణ్ణి నేను స్వీకరిస్తాను. డ్రాయింగ్ నేర్చుకోవాలి, డ్రాయింగ్ నేర్చుకొని ప్రసిద్ధిగాంచాలని ఇద్దరికి ఆశ ఉండేదట. ఇద్దరికి ఆశ ఉండేది. మీరు ప్రేయర్ హ్యాండ్స్ చూసారా? ప్రేయర్ హ్యాండ్స్, అదిగో అది ప్రేయర్ హ్యాండ్స్. ఆ ఆర్ట్ వెనక ఒక స్టోరీ ఉంది. ఇద్దరు స్నేహితులు, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు చిత్రలేఖనం చేయాలి, చిత్ర లేఖనాలు నేర్చుకోవాలని వాళ్ళకి ఆశ. కానీ ఇద్దరు పేదలే, ఇద్దరికి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. వాళ్ళు తినేదానికే కష్టం, వాళ్ళకి నేర్చుకోవడానికి, స్టడీ చేయడానికి పైసలు లేవు. ఎంత తిప్పలు పడ్డా సాధ్యపడలా. అప్పుడు వాళ్ళలో ఒకడు మరొకడితో అన్నాడు, మన ఇద్దరికీ డబ్బులు లేవు, ఒకవేళ మనం సంపాదించి నేర్చుకోవాలంటే అయ్యేది కాదు. కాబట్టి మనకున్న ఈ కొద్దిపాటి సహాయంతో ఇద్దరం నేర్చుకోలేము, మన ఇద్దరు ఆశ తీరదు. కాబట్టి సోదరుడా, ఓ పని చేయి, నాకు ఆశ ఉంది నేర్చుకోవాలని, కానీ పర్వాలేదు, నేను నీకు సపోర్ట్ చేస్తే నువ్వన్నా నేర్చుకొని గొప్ప చిత్రకారుడు అవుతే నాకు అంతే చాలు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు అది నేర్చుకోవడానికి, నువ్వు అది సాధించడానికి కావలసిన ఆర్థిక సమృద్ధిని నేను సాధిస్తాను. ఈ చేతులతో నేను కష్టపడి పనిచేసి నువ్వు నేర్చుకోవడానికి నేను సపోర్ట్ చేస్తానని. డ్రాయింగ్ వేసే వ్యక్తి చేతులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, సున్నితంగా ఉండాలి. వర్క్ చేసేవాడి చేతులు హార్డ్ అయిపోతాయి. అతను కష్టపడి డబ్బు సంపాదించి ఇతనికి ఫీజు కట్టడం, ఇతనికి కావాల్సిన ఇవ్వటం,
ఇతను నేర్చుకుంటా చివరికి గొప్పోడయ్యాడు. అయిన తర్వాత ఒకరోజు తన స్నేహితునికి పలకరించి మాట్లాడి తన చేతులు చూశాడు. అవి పని చేసి ఇలా అయిపోయినాయి. ఈ చేతులు సెన్సిటివ్గా ఉండవు చూడండి. అతడు మనీ సపోర్ట్ చేశాడు. అంతేకాదు ప్రతిరోజు తన స్నేహితుడు ఆ విద్యలో అభివృద్ధి పొందాలని మోకాళ్ళని ప్రేయర్ చేశాడు. ఆ హ్యాండ్స్ని గీశాడు. అంటాడు, వాస్తవంగా ఈ చేతులు కుంచబట్టి చిత్రాలు వేయాల్సిన చేతులు, కానీ ఆ పని నేను చేయటానికి ఈ చేతులు ఇలా మొద్దుబారిపోయినాయి. 2 చేతులు సున్నితంగా కుంచబట్టి పని చేయటానికి 2 చేతులు కష్టానికి ఇష్టపడ్డాయి, అవి మొద్దుబారిపోయినాయి. సపోర్ట్ చేయటమే కాదు, ప్రార్థించినాయి. ఒక అద్భుతమైన స్టోరీ అది, రియల్ స్టోరీ. నా సోదరుడా, సోదరి, నువ్వు వెళ్ళలేవు. వెళ్ళడానికి నీకు ఆ తలాంతు లేదో, లేకపోతే నీకు ఆ ధైర్యం లేదో, నీకు ఆ సామర్థ్యం లేదో, లేకపోతే నీకు అనుకూలత లేదో, కానీ వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేయగలవుగా. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి తోడ్పడగలవు కదా. అన్న, ఇదిగో ఒక దైవజనునికి అయ్యేటువంటి నెలసరి ఖర్చు ఇదిగో నేను కష్టపడి సమకూరుస్తాను. అన్న, ఇదిగో ఒక దైవజనునికి అయ్యే ఖర్చు మేము 4 కలిసి 4 వేసుకొని సమకూర్చగలం. నువ్వు ధైర్యంగా పంపన్నా, వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం. ఇద్దామన్నా, మన సంఘంలో నుండి వెళ్తారు కదా, తల్లి సంఘమే వాళ్ళని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. స్వయం పోషక సంఘాలు అయిన దాకా, వారు కట్టిన సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేసిన దాకా మనం సపోర్ట్ చేద్దాం. వాళ్ళు కట్టిన సంఘాలు బలపడి వాళ్ళకి సపోర్ట్ చేసిన నాడు అవసరమైతే వాళ్ళే తీసుకొచ్చి తల్లి సంఘానికి ఇస్తారు కదన్నా. ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే వాళ్ళే 10వ భాగమో లేకపోతే 20వ భాగమో తీసుకొచ్చి తల్లి సంఘానికి ఇస్తారు కదన్నా. దాంతో మరికొంతమందిని సపోర్ట్ చేయొచ్చు. 4వ విషయం, 4 సంగతులు చెప్తానన్నాను. మొదటిది, డైరెక్ట్గా నువ్వే వెళ్ళొచ్చు. 2వది, వెళ్ళేవాడు పరిచర్య ఖాళీ అయితే అందులోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు. 2. 3వది, వెళ్ళలేవు, కష్టపడి పరిచర్య చేయలేవు, ప్రార్థించే సేవ చేయొచ్చు. ఒక చిన్న గుంపుని సమకూర్చుకొని విజ్ఞాపనకర్తలుగా మీరు ఉండొచ్చు. 4వది, వెళ్ళే వాళ్ళకి, తల్లి సంఘం నుండి పంపబడేటువంటి సేవకులకి కుటుంబాలతో సహా అక్కడికి వెళ్ళిపోతారు కనుక వాళ్ళకి నెలకి కావాల్సిన పోషణ మనం ఏర్పాటు చేయొచ్చు. ఒకసారి కొనాలంటే 5,000 రూపాయలు అవుతుంది. 3,000 రూపాయలు పెట్టి చీర కొని 2,000 మిగిలించవచ్చు. లేదా 2,000 రూపాయలు పెట్టి చీర కొని 3,000 రూపాయలు మిగిలించవచ్చు. మన ఖర్చుల్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని మనం సమకూర్చి సేవకులకు సపోర్ట్ చేయొచ్చు. మీకు తెలుసా, ఇప్పటికి దేవుని కృప వల్ల లైన్లోకి వెళ్ళిన వాళ్ళలో చాలామందికి మీకు చెప్పకుండానే మీరు నాకు సపోర్ట్ చేసిన దానిలో నుండే చాలా వరకు నేను తోడ్పాటు అందించుకుంటూ వస్తున్నాను. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆదుకొని ఆదరించి వాళ్ళని ధైర్యపరిచి నిలబెట్టుకోవటం జరిగింది కనుకనే ఇప్పుడు దాదాపు 135 నుంచి 150 ప్రాంతాలకు పరిచర్య విస్తరించింది. ఒకప్పుడు ఇక్కడ ఒక్క చోటే ప్రభు బల తీసుకునే ఈ పరిచర్య ఇంచుమించు ఈరోజు 135 నుంచి 150 ప్రాంతాల్లో బల్ల తీసుకునే పరిస్థితికి వచ్చింది. అన్ని ప్రాంతాలంటే మామూలు విషయం. అంటే వెళ్ళటానికి ఇష్టపడ్డ వాళ్ళని, అనుభవాలు నేర్చుకున్న వాళ్ళని, ఆసక్తి కలిగిన వాళ్ళని, దేవుని చేత నిజంగా ఆత్మల భారంతో నింపబడి కదలాలనుకున్న వాళ్ళని సపోర్ట్ చేస్తే అది జరిగింది. ఈరోజు ఎందుకు నేను బయటపడి చెప్తున్నానో తెలుసా? ఇప్పటిదాకా జరిగింది
నిదానంగా జరిగింది, ఆలస్యంగా జరిగింది. నాకు గ్యాదర్ అవ్వాలా, నేను వాళ్ళకి సాయం చేయాలా. నాకు గ్యాదర్ అవ్వాలా, అక్కడ ఒక మందిరం కట్టాలా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అవసరాలు ఇక్కడ ఉన్నాయి. అవును, ఇక్కడ అవసరాలు ఉన్నాయి. తమ్ముడు ఏం రాశాడంటే, మన సేవకులకే కాదు బయట నుండి వచ్చే దైవజనులకు కూడా మన నుండి సహాయం అందుతుందన్నా అని చెప్తున్నాడు. ఏ దైవజనుడు వచ్చినా, వారు ఏ సమస్యతో వచ్చినా మనం చేయగలిగినంత సాయం ఎంతో కొంత వారికి చేసే పంపుతున్నాం. దైవజనుల్ని ఒట్టిగా పంపించడానికి ఇష్టం లేదు మనకి. సో మన నుండి పంపబడేటువంటి వారు బయట నుంచి వచ్చేటువంటి దైవజనాంగానికి కూడా సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళు ఇక్కడ అవసరాలు చూసుకుంటూ, ఇవన్నీ వైనం చేసుకుంటూ అట్లా సపోర్ట్ చేస్తే అంతవరకు జరిగింది. మరి ప్రభు రాకడ సమీపమైంది. నేను వెళ్ళి చేయాలి అనేది నీకు లేదా? ఓకే, నేను ఆర్థికంగా సమకూర్చి వెళ్ళే వారికి సపోర్ట్ చేయాలనేది నా ఏర్పాటు అన్నా నువ్వు గుర్తించావా? అట్లయితే సమృద్ధిని సాధించినంతగా నువ్వు చదువు, కష్టపడి చదువు, ఉన్నత స్థితికి ఎదుగు. ఒకరికి కాదు, నలుగురికి సాయం చేసేంతగా ఆశీర్వదించబడు. యేసయ్య ముందు మోకాళ్ళుని కూడా అడుగు, నేను చదవాలి దేవా, నేను వెళ్ళి ప్రకటించడానికి నాకు ఆ తలాంతు లేదు, కానీ ఈ విషయంలో నాకు సామర్థ్యం ఇచ్చావు కనుక నేను చదువుతాను. ఒకప్పుడు నేను లైఫ్ను ఎంజాయ్ చేయాలని, భోగాలు అనుభవించాలని చదవాలనుకున్నాను. నా వాళ్ళకి నేను అందల మీద కూర్చోబెట్టాలని చదవాలనుకున్నాను. కానీ ఈ రోజు నుంచి నీ సేవకుల కోసం, నీ సేవ కోసం, నీ పరిచర్య కోసం నేను వెళ్ళి అది చేయలేను కనుక ఈ నా చేతులతో నేను కష్టపడతాను దేవా, ఈ నా చేతులతో నేను కష్టపడతాను. రాత్రి పగలు కష్టపడతా, అవసరమైతే నేను గ్యాదర్ చేస్తా. వెళ్ళి దేవుని కొరకు వాడబడే నా సహోదరులకు నేను చేయందిస్తా. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపమన్నావుగా, వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. నన్ను ఆశీర్వదించాలి నువ్వు యేసయ్య, నాకు ఆధిక్యతని ఇవ్వాలి. నేను చదువుతా తండ్రి. ఒకప్పుడు నాకేంటి ఇది అనుకున్నాను, కానీ ఇక నుంచి అనుకోనట్లా. నేను గెలవాలని చదువుతా, నేను సాధించాలని చదువుతా. సేవకులకు సహాయంగా ఉండేటట్లు నేను చదువుతా. వారి కోసం చదువుతా, నీ కోసం చదువుతా, నీ సేవ కోసం చదువుతా. చదవాలి చదవాలి. 5వది 4 చెప్తానన్నాను, 5వది కూడా చెప్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయటమే కాదు, 5వది ఇంకొకటి చేయొచ్చు. దేశం యొక్క ఉన్నత స్థానాల్లోకి ఎక్కి, దేశం యొక్క ఉన్నత స్థానాల్లోకి ఎక్కి, రాష్ట్రం యొక్క ఉన్నత స్థానాల్లోకి ఎక్కి, అక్కడ నిలిచి భూమి మీద ఉన్న దేవుని పిల్లలకి, మన దేశంలో రాష్ట్రంలో ఉన్న దేవుని పిల్లలకి అన్యాయం జరగకుండా, వారికే కాదు ఎవరికి అన్యాయం జరగకుండా నువ్వు లైన్లో ఉన్నంత వరకు క్రైస్తవులనే కాదు, అన్యులనే కాదు, ఎవరైనా ప్రజలకు న్యాయంగా జరగవలసినటువంటి సహాయములన్నిటి విషయంలో నువ్వు నిలబడటానికి చదవాలి.